హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో పిఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్, అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆంధ్ర రైతులైనా తెలంగాణ రైతులైనా రైతు గుర్తింపు కార్డుని అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ కార్డు వచ్చిన తర్వాత మాత్రమే పిఎం కిసాన్ పథకానికి అయితే అప్లై చేసుకోవాలి. కొత్తగా పిఎం కిసాన్ సైట్ అనేది అప్డేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి అగ్రి స్టాక్ కార్డు అంటే రైతు గుర్తింపు కార్డు, ప్రతి రైతు గుర్తింపు కార్డు చేసుకున్న తర్వాతే పిఎం కిసాన్ పథకానికి అయితే అప్లై చేసుకోవాలి. మీరు ఆ కార్డు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మీ అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ కార్డు చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్, తర్వాత స్టేట్ని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్, అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ రైతు డీటెయిల్స్ అన్నీ రావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫార్మర్ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఫార్మర్ నేము, ఇక్కడ వాళ్ళ ఫాదర్ నేము, అడ్రస్సు, పిన్ కోడ్, తర్వాత రైతు మొబైల్ నెంబర్, ఇక్కడ మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఫార్మర్ ఐడి అని మనకి ఐడి నెంబర్ చూపించడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అంటే మీరు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఐడి నెంబర్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ నెంబర్ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్, తర్వాత ఇక్కడ పిఎం మన్ధన్ యోజన పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎస్ ఇవ్వండి లేదా నో ఇవ్వండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఆల్రెడీ చూపించడం అయితే జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ పేజీ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఫార్మర్ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. భర్తకు అప్లై చేస్తుంటే భార్య డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే భర్తకు అప్లై చేస్తుంటే ఇక్కడ మ్యారేజ్ అయిందా లేదా అని అడుగుతుంది. మ్యారేజ్ అంటే మ్యారేజ్ అని ఇవ్వండి. తర్వాత వాళ్ళ రిలేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వాళ్ళ నేము, ఆధార్ నెంబర్ ఇచ్చి ఇక్కడ డెమో అథెంటికేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి నెక్స్ట్ పేజీలో ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ తర్వాత వాళ్ళ స్టేట్ని, తర్వాత డిస్టిక్ని, ఇక్కడ సబ్ డిస్టిక్ని, ఇక్కడ బ్లాంక్ని, తర్వాత విలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ సర్వే నెంబరు, వాళ్ళ ఖాతా నెంబరు, వాళ్ళకు పొలం ఎంత ఉంది, అన్ని డీటెయిల్స్ అన్నీ రావడం అయితే జరుగుతుంది. డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిందా పొలము, వాళ్ళ మదర్ నుంచి వచ్చిందా అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే మనమైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫార్మర్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే పిఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ పిఎం కిసాన్ పథకానికి మీకు అప్లై చేసుకోవడానికి రాకుంటే గనక స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి కాల్ చేస్తే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.